పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి కేవలం పాలమూరు రంగారెడ్డి ప్రజలు మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా కీలకమైన అంశం ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొచ్చినందుకు. శ్రీ నిరంజన్ రెడ్డి గారు చెప్పిన కీలకమైన విషయాలను ప్రస్తావించకుండా తెలంగాణ ప్రజలు గమనించాల్సి, అదేవిధంగా అప్రమత్తంగా ఉండాల్సిన కొన్ని విషయాలను మాత్రం ప్రజల దృష్టికి మీడియా ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. మొట్టమొదట కేసీఆర్ గారి పాలనకు, రేవంత్ రెడ్డి గారి పాలనకు మౌలికంగా ఒక ప్రధానమైన తేడా ఉన్నది. కేసీఆర్ గారు గుండెలో, శరీరంలో, ప్రతి కణంలో కూడా తెలంగాణ ప్రయోజనాలే ఉంటాయి, తెలంగాణ భావితరాల ప్రయోజనాలే ఉంటాయి. రేవంత్ రెడ్డి గారికి ప్రతి కణంలో, మెదడులో, మస్తిష్కంలో, ప్రతి చోట కూడా ఆయనకు తన స్వప్రయోజనాలే ఉన్నాయి, ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలే ఉన్నాయి. ఇది మౌలికంగా తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అంశం. నిజానికి ఆరాటం అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మేము ప్రభుత్వంలో ఉన్నాము, అధికారిగా వారిని చూస్తున్నాము. ఆరాటం అంటే ఎట్లుంటుందంటే కేసీఆర్ గారిది, ఒకసారి ఒక నదిని మానవ మాతృడు చేయలేనది, ఇన్ఫ్యాక్ట్ దేవుళ్ళు కూడా తలుచుకుంటే కాని పనిని కేసీఆర్ గారు ఒక నదిని లిఫ్ట్ చేసి గ్రావిటేషన్కు వ్యతిరేకంగా 1,00,00,000 ఎకరాలకు కూడా మళ్లించాలన్న ఒక బృహత్తరమైన ప్రయత్నం. అంటే మనిషి చంద్రుడి దగ్గరికి పోవడం ఊహించడం ఎంత కష్టమో, నదిని లేపి పర్వత ప్రాంతాలకు, ఎత్తు ప్రాంతాలకు తీసుకురావడం అంత కష్టం. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అంటే మనిషి తనను తాను ఛాలెంజ్ చేసుకొని నదులను లేపి ఎడారి లాంటి ప్రాంతాలకు తీసుకొచ్చి వాటిని సస్యశ్యామలం చేసిన ఒక దార్శనికుడు, శాస్త్రవేత్త కేసీఆర్ గారు. అది కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు. మేము అదే పాలమూరులో పుట్టినాం. అదే ఎండాకాలంలో పేద ప్రజలందరూ కూడా గోన బస్తల బోళ్ళన్ని పెట్టుకొని ఇళ్లకు తాళం వేసి పేద పిల్లలందరినీ కూడా, అన్ని కులాలకు మతాలకు అతీతంగా పిల్లలందరినీ కూడా ముసలోళ్ళ చేతిలో పెట్టి మొత్తం కూడా ఎర్ర బస్సులల్లో ఎక్కి మొత్తం కూడా తెహ్రీ డ్యామ్ దాకా పోయినరు. మేము సర్వీసులో ఉన్నప్పుడు మస్సూరిలో ట్రైనింగ్ అవుతుంటే తెహ్రీలో ఈ పాలమూరు యాస కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోతే, తెలుగు వాళ్ళ కూలీల దగ్గరికి పోతే, అయ్యా మేము పాలమూరు నుంచి వచ్చిన తెలుగు కూలీలమని చెప్పిన రోజులు మాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. ఎన్నో కుటుంబాలు ఎండాకాలం వచ్చిందంటే బస్టాండ్ల దగ్గర ఏడుపులు తూడుపులు, అదంతా కూడా రివర్స్ చేసిన ఒక గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో ఈరోజు వాటర్ను ప్రజల కోసం డైవర్ట్ చేయడం లేదు, అటెన్షన్ను డైవర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్లో సిద్ధహస్తులు. మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పారు. ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇవన్నీ కూడా మేడిగడ్డలో కూల్చివేత. మేడిగడ్డ కూలిపోలేదు, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం తెలంగాణ ప్రజలకు. మేడిగడ్డ తనంతటికి తాను ఆ పిల్లర్ నెంబర్ 2021 కూలిపోలేదు, వాటిని కుట్రపూరితంగా కూల్చేశారు. అది యుద్ధ నేరము. ఏ ప్రాజెక్టును ఏ దేశంలో కూల్చినా యుద్ధ నేరమే. ఎందుకోసం దాన్ని రిపేర్ చేయడం లేదు? మరి ఇసుక కోసం. ఒకటి ఆంధ్ర ప్రాంతకు ప్రయోజనం చేకూర్చాలి. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ కాకూడదు. అక్కడి నుంచి నీళ్లు కంటిన్యూస్గా పోలవరం దాకా పోతే అక్కడ నీటిని తీసుకుపోయి బనకచెర్ల చేయాలంటే కాగల కార్యము గంధర్వులే నెరవేర్చినట్టుగా ఒక ప్రాక్సీ ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందులో ఆ కుట్రలో భాగమే ఆదిత్యనాథ్ దాస్ అనే ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఒక అధికారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆయనకిస్తే ఆయన రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇవన్నీ కూడా చేయిస్తూ ఉన్నాడు. ఇలా వెనిజులాలో నికోలస్ మదురోను తీసుకుపోయి డొనాల్డ్ ట్రంప్ ఆయన అరెస్ట్ చేసి అమెరికాలో పెట్టుకొని వెనిజులా ఆయిల్ మీద
అమెరికా ఎట్లయితే మొత్తం కూడా ఏకఛత్రాధిపత్యం చేసి ప్రపంచ మార్కెట్లో ఒక స్వతంత్ర దేశానికి చెందిన ఆయిల్ను ఏ విధంగా అయితే ప్రపంచ మార్కెట్లో అమెరికా ఒక ప్రాక్సీని పెట్టి అమ్ముకుంటా ఉన్నదో, ఆ విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ముఖ్యమంత్రి పెట్టుకొని తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కొడుతున్నాడన్న విషయం తెలంగాణ ప్రజలు గుర్తించాలి. దీనికి మరి ఇది ఊకెనే చేసిన స్టేట్మెంటా? కాదు, ముమ్మాటికి కాదు. మీరు చూడండి ఆదిత్యనాథ్ దాస్ పోస్టింగ్ ఎట్లయితే. నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రజలందరి అభీష్టము మరి తెలుస్తూనే ఉన్నది, అన్ని పార్టీలు మొత్తుకుంటున్నాయి ఇలా మాకు అన్యాయం జరుగుతుంది. మరి ఆదిత్యనాథ్ని ఎందుకు తీసేస్తలేడు ఆయన? ఆయన లాంటి అధికారులు తెలంగాణ క్యాడర్లో లేరా? ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది రిటైర్డ్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ లేరు? ఆర్ విద్యాసాగరరావు గారు అప్పుడు కేంద్ర వాటర్ కమిషన్లో ఉంటే వారిని గుర్తించి కేసీఆర్ గారు తీసుకురాలేదా? అలాంటి ఎక్స్పర్ట్ ప్రభాకర్ రావు గారు జెన్కోలో ట్రాన్స్కోలో చేయలేదా? దేర్ ఆర్ సో మెనీ ఎక్స్పర్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హూ హ్యావ్ వైడ్ ఎక్స్పీరియన్స్. వై ఈజ్ దట్ దే ఆర్ నాట్ బీయింగ్ అపాయింటెడ్ ఇన్ తెలంగాణ? వై యు ఆర్ బ్రింగింగ్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పోస్టింగ్ దెమ్ హియర్? ఎవరికి వాళ్ళ జీతం వాళ్ళ జీతం ఎవరిస్తున్నారు? తెలంగాణ ప్రజలు ఇస్తున్నారు. మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేయడం లేదు మీరు? ఇసుక కోసం, ఆంధ్ర ప్రాంతానికి లబ్ధి చేకూర్చడం కోసం. మీ దుర్మార్గాలు ఎక్కడి దాకా పోయినాయంటే 24 కోట్ల రూపాయలతోని మానేరు రివర్ మీద చెక్ డ్యామ్ కడితే ఇసుక కోసం డైనమైట్లు పెట్టి పేల్చేసిన దుర్మార్గులు మీరు. తెలంగాణ పొట్ట మీద కత్తులతో తెలంగాణ పొట్టను కొట్టిన దుర్మార్గులు మీరు. ఎవరన్నా కట్టిన ప్రాజెక్టులను 24 కోట్లతో కట్టిన తెలంగాణ సంపదను ఇసుక దందా కోసం డైనమైట్లు పెట్టి పేలుస్తారా? ఇదా మీరు చేసేది? 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను దాదాపు 90 నుంచి 100 టీఎంసీల ఏదైతే కెపాసిటీ ఉందో వాటికి ఇంకొక 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి రిపేర్ చేయిస్తే, యాడ్ చేసి మొత్తం కంప్లీట్ చేస్తే ఎన్ని లక్షల ఎకరాలు పాలమూరు రంగారెడ్డి. మరి పాలమూరు బిడ్డ మీరు. జననీ జన్మభూమి ఇచ్చా స్వర్గాదపి గరియేసి అంటారు. నువ్వు ఆ ప్రాంతంలో జన్మించి రేవంత్ రెడ్డి గారు దాని నోట్ల మట్టి కొడుతున్నావు. మరి అక్కడ పెట్టాల్సిన డబ్బులు ఎక్కడ పెడుతున్నారు? తెలంగాణ ప్రజలు గుర్తించాలి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పెడుతున్నారు చూడండి, అది కూడా చెప్పాలి మీకు. అక్కడ పెట్టాల్సిన డబ్బులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోబులకు పోతున్నాయి. అక్కడ పెట్టాల్సిన డబ్బులు అంటే 1000 నుంచి 1500 కోట్లు పెడితే తెలంగాణ, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ శస్యశ్యామలమయ్యే పాలమూరు రంగారెడ్డికి పెట్టాల్సిన డబ్బులు ఎక్కడ పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు చూడండి. ఒకటి, ఫ్యూచర్ సిటీ. ఆగ మేఘాల మీద మనుషులు లేని గుండ్లు ఉండి బల్లులు కూడా గుడ్లు పెట్టని భూముల్లో 4000 కోట్లతోని ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టి దానికి సీఎం రమేష్ అని ఆంధ్ర ప్రాంతంలో ఉండే ఒక బీజేపీ ఎంపీకి డైరెక్ట్ నామినేషన్ బేస్ మీద కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన ఇక్కడ రిత్విక్ అనే ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ హెడ్ క్వార్టర్ పెడితే అక్కడ పోలీసు బందోబస్తు పెట్టిండు రేవంత్ రెడ్డి. 4000 కోట్లు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడే నిరంజన్ రెడ్డి గారు చెప్పారు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలో ఇఫ్ యూ కెన్ గివ్ అట్లీస్ట్ 50% ఆఫ్ దిస్ 4000 crores లక్షల ఎకరాలకు అవుతుంది. జూపల్లి కృష్ణారావు గారికి ఇవన్నీ తెలియవా? అని అలా పోతా ఉన్నాడు, 200 మందిని 200 కార్లు వేసుకొని పోతే ఎవరి కోసం పోతున్నావు నాన్న? ఏం తెలియదా మాకు ఇవన్నీ డ్రామాలు? అదేవిధంగా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నదాన్నే మళ్ళీ రీఇంజనీరింగ్. ఇప్పుడే చెప్పారు నిరంజన్ రెడ్డి గారు, పాలమూరు రంగారెడ్డిలోనే కొడంగల్ నారాయణపేట కూడా ఇంటిగ్రల్ పార్ట్ అని తెలిసినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని 3700 కోట్లు ఎక్సెస్ మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాగా కన్స్ట్రక్షన్, మెగా కన్స్ట్రక్షన్ వాళ్లకు ఎక్సెస్ దాని మీద ఇచ్చి ఇద్దరికి సగం సగం వచ్చి మీరు మళ్ళీ దోచుకోండి అని చెప్పింది. గత వారంలో తెలంగాణలో అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉన్నది, చట్ట వ్యతిరేకంగా మైనింగ్ జరుగుతూ ఉన్నది. దీనంతని వెనకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే సీనియర్ క్యాబినెట్ మంత్రి ఉన్నాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేస్తే మా ఎమ్మెల్యే విజయుడు గారితో సహా, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో సహా అందరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిండ్రు. 1800 కోట్ల మైనింగ్ ఫీజు కట్టాల్సిన వాళ్ళు 900 కోట్లే కట్టినామని చెప్తుంటే మరి మిగతా 900 కోట్లు ఎక్కడ పోయినాయని అడిగితే ఇలా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ సస్పెండ్ చేసిండ్రు.
ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొత్తం క్యాబినెట్ కూడా కేరళలో ఉన్నది. ఎందుకున్నది చెప్పండి? తెలంగాణ పిల్లలు గమనించాలి విషయం. వీళ్ళకి మలయాళం వస్తుందా? ఒక్క మంత్రి కన్నా రాదు. వీళ్ళు పోనీ అక్కడ మలయాళ ప్రజలకు ఇంగ్లీషులో మాట్లాడితే అర్థమవుతుంది అని అనుకుంటే ఇంగ్లీష్లో స్పీచ్లు ఇచ్చే వాళ్ళందరూ అక్కడ పోయినరా? పోనీ వీళ్ళు హిందీలో మాట్లాడతారా? వీళ్ళు ఏమి వాడు మలయాళం అయితే ఒక ముక్క రాదు. మరి వీళ్ళు పోయి అక్కడ ఏం చేస్తున్నారు? పటాన్బెట్టలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తున్నారు? బల్మూరు వెంకట్ అక్కడ ఏం చేస్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి గారు ఏం చేస్తున్నారు అక్కడ? వీళ్ళు ఇక్కడ ఏవైతే డబ్బులు దోచుకున్నారో ఆ 1000 కోట్లు తీసుకుపోయి అక్కడ పంచి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలని కుట్ర చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు గమనించాలి. 2024 ఏప్రిల్ మాసంలో కేసీఆర్ గారు గ్రామాన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సాక్షులే. ఆరోగ్యం బాగలేకపోయినా కూడా కట్టెపట్టుకొని అనారోగ్యంతో ఉన్నప్పటికి కూడా మొత్తం తెలంగాణ అంతా కూడా తిరిగి ఒక్కటే మాట చెప్పిండు, అయ్యా మన ప్రాంతాన్ని రక్షించే దమ్ము, మన ప్రాంత ప్రయోజనాలు గుండెలో ఉండే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించండి. మనం ఢిల్లీకి పోతే ఇదే కేఆర్ఎంపీని మెడలు వంచి తెలంగాణ పొలాల్లోకి నీళ్ళు వచ్చే విధంగా చేసే దమ్ము మన వాళ్ళకు వస్తుంది అన్నారు. అమాయకత్వంతో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే అసత్య ప్రచారము, బీజేపీ పార్టీ మత విద్వేషాన్ని నూరిపోస్తే తెలంగాణ ప్రజలు అమాయకంగా 8 మంది బీజేపీ ఎంపీలను, 8 మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపించారు. ఒక్కరోజైనా ఎంపీలు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి దగ్గరికి పోయినరా? ఒక్కరోజైనా వీళ్ళు పార్లమెంటు ముందర ధర్నా చేసినరా? ఒక్కరోజైనా వీళ్ళు దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి యామా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రాజీనామా చేసిండ్రు? ఆ రోజు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే సీట్లను కూడా మొత్తం కూడా 4-5 సార్లు వదులుకున్నారు కేసీఆర్ గారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మాకు తెలంగాణ కావాలని పోరాటం చేసిండ్రు. అందువల్లనే కదా ఈ రోజు తెలంగాణ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మారింది. ఎక్కడ పోయింది మరి ఈరోజు ఈ 16 మంది ఎంపీలు ఎందుకు రాజీనామాకు సిద్ధం కావడం లేదు? నిజంగా మీరు తెలంగాణ కోసం పోరాడితే తెలంగాణ ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు కదా. ఎందుకు పాలమూరు రంగారెడ్డి గురించి మహబూబ్నగర్ జిల్లాలో మరి గెలిచిన డీకే అరుణ గారు, మల్లు రవి గారు మీరందరూ ఎందుకు పోవడం లేదు? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రోజు మేడిగడ్డ కూలిపోతే పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చింది కదా శాండ్ మోడల్ పెట్టి. మరి ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజు ప్రజెంటేషన్ ఇవ్వడం లేదు? పాలమూరు రంగారెడ్డికి, చేవేళ్లకు జరుగుతున్న అన్యాయం. సో యు ఆర్ జస్ట్ నంబర్స్. 16 మెంబర్స్ ఉత్సవ విగ్రహాల దగ్గర అక్కడ కూర్చోవాలి, బల్లలు కొట్టుకుంటూ కూర్చోవాలి. మేమేమో అడిగితే మేము చప్పట్లు కొడుతున్నామని చెప్పి మీరు విమర్శలు చేస్తారు. ఇది మీ సంస్కృతి. తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది రేవంత్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు. ఇది వాస్తవం. ఏ ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా, వాళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాటం చేసి 1300 మంది అమరవీరులు త్యాగాలు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది ప్రజలు రోడ్లెక్కి తెలంగాణను సాధించుకుంటే మళ్ళీ ఒకసారి ఆంధ్ర ప్రాంతంలో ఉండే పెత్తందారులకు, మరి ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతికి ఇచ్చి రేవంత్ రెడ్డి లాంటి ఒక పప్పెట్ను ఇక్కడ పెట్టుకొని ఆయన ద్వారా చేస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నలు అడిగినందుకు ఇవాళ హేట్ స్పీచ్ అని ఒక బిల్లు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. నేను ఆయన రాసిన ముందు మాట చదివిన హేట్ స్పీచ్ బిల్లు నిన్న అసెంబ్లీలో పెడితే పెద్ద ఎత్తున కూడా దుమారం జరిగితే సెలెక్ట్ కమిటీకి పంపించారు. హేట్ స్పీచ్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకున్నారు? ఎవరైనా మేము చేస్తున్న వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తే మేము బరాబర్ మిమ్మల్ని కేసులు పెడతాం, లోపలికి పంపిస్తాం, బొక్కలో దోస్తామని చెప్తున్నారు. ఎందుకండి? భారతీయ న్యాయ సంహితలో ఆల్రెడీ హేట్ స్పీచ్ మీద సెక్షన్లు ఉన్నాయి. ఐటీ యాక్ట్ 67 ప్రకారం కూడా హేట్ స్పీచ్ నేరము. వీటి రెండిట్లలో శిక్ష క్లియర్గా చట్టము చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఘోరంగా కుట్ర చేశారు. ఇవన్నిట్లలో కూడా కేవలం శిక్ష 3 సంవత్సరాలే ఉంది కాబట్టి సోకాల్డ్ నిందితులకందరికీ ప్రశ్నించిన ప్రజలను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మెజిస్ట్రేట్లు వీళ్ళందరికీ కూడా స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. పోలీస్ ఆఫీసర్లు స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు, మెజిస్ట్రేట్లు వెంటనే బెయిల్ ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ జైల్లో కంపల్సరీ పడేయాలని చెప్పి 7 సంవత్సరాల శిక్షకు పెంచిండు రేవంత్ రెడ్డి. 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల శిక్ష అంట.
ఎందుకు పాలమూరు రంగారెడ్డిలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే జైలు, కాళేశ్వరం కూలగొట్టిందంటే జైలు, ఆదిత్యనాథ్ దాస్ను ఎందుకు తీసుకొచ్చినామంటే జైలు, చంద్రబాబు నాయుడిని తిడితే తెలంగాణ పిల్లలకు జైలు, కేఆర్ఎంపీ దుర్మార్గం నుంచి మాట్లాడితే జైలు, బీజేపీ ఎంపీలు ఏం చేయడం లేదంటే జైలు, కాంగ్రెస్ ఎంపీలు ఉత్సవ విగ్రహాల దగ్గర నిలబడ్డారంటే జైలు. సో ఈ హేట్ స్పీచ్ అనేది తెలంగాణ ప్రజల మూతికి తాళాలు వేయడానికి కోసం బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా తెలంగాణ ప్రజలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కొట్లాడుతున్నారో, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళందరినీ జైళ్లలో పెట్టడానికి చేసిన రేవంత్ రెడ్డి చేసిన కుట్రనే ఈ హేట్ స్పీచ్ బిల్లు. అందుకొరకు దీని అందరూ కూడా తెలంగాణ ప్రజలు సామూహికంగా ఎదుర్కోవాలని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి నిరంజన్ రెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.